స్వతంత్ర పోరాటంలో ఎంత గొప్పగా పోరాటం చేశారో యోధుల్లాగా ఈయన కూడా 7 మండలాలు అంటే ఇటు తీసుకోవడానికి పెద్ద పోరాటం చేశాడంట. ప్రమాణ స్వీకారం కూడా ఈయనన్నా అంట. దాంతో ప్రధానమంత్రి గారు కంగారు పడిపోయి 7 మండలాలను తీసుకోమన్నారంట. అది చాలా కీలకమైందంట, అది చాలా గొప్పదంట. దాని అసెంబ్లీలో ఎవరు లేరు కదా అపోజిషన్ అని చెప్పేసి విపరీతమైన పొగక్కలు పోడుకోవటం, బల్లలు చరుచుకోవటం. ఏంది నాకు అర్థం కాల. ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత ఆ 7 మండలాలు ముప్పు గురై మన కలపాలనేది చట్టంలో ఉండే. ఆ చట్టంలో ఉన్నదాన్ని నేను పగలు తీసేశాను, పొడి చేశాను అనేటువంటి డబ్బా కొట్టుకునే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల అవుతుంది తప్ప ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయితే అధ్యక్ష, ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.